హలో. 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 హాయ్ బ్రదర్. నేను జీవన్ కుమార్. అది మీ యూట్యూబ్‌లో చూసి తీసుకున్నాను నంబరు. చెప్పండి బ్రదర్. యాక్చువల్‌గా వన్ డౌట్ ఉంది. ఆ! ఏమైంది? ఇప్పుడు మనం సపోజ్ మన ఏదైతే సేల్ చేసామో మన ఫ్రెండ్స్‌కి సపోజ్ ఆ! వాళ్ళు సేల్ తీసుకుంటారు. అవును. ఫర్దర్‌గా వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్‌కి గాని, వాళ్ళ రిలేషన్ సమ్ అదర్ ఎక్స్‌ట్రా తీసుకుంటారు అవును. గదా! హ్మ్. వాళ్ళకొచ్చే కమిషన్ నుంచి మనకేమైనా కమిషన్ అలా వస్తదా? లేదంటే ఓన్లీ డైరెక్ట్ రిఫరల్ ద్వారానే మనకు ఆ కమిషన్ అనేది వస్తదా? అయితే ప్రీవియస్‌గా ఉండే మొన్న డిసెంబర్ వరకు ఉండే అది పాసివ్ ఇన్‌కమ్ అంటారు అది. అవునవునవును. ఓకే. అయితే అది తీసేసింది. వేరే ఏ ప్లాట్‌ఫార్మ్‌లో కూడా లేకుండే అది. రిమైనింగ్ బీజీ గురుకుల్ అయినా, లీడ్స్ ఆర్క్ అయినా ఓకే. దాంట్లో లేకుండే. ఓన్లీ మిలియనేర్ ట్రాక్‌లోనే ఉండే. అయితే అది అవునవును. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లాగా అవుతుంది. అంటే అట్లా కమిషన్ వచ్చినా కూడా ప్రాబ్లమ్ ఏం కాదు. సో, అఫిలియేట్ అవునవును. మార్కెటింగ్ అంటే ఓన్లీ డైరెక్ట్ కమిషనే ఉండాలి అని చెప్పేసి సో, అఫిలియేట్ మార్కెటింగ్ గైడ్‌లైన్స్ లాగా ఉండాలని జెప్పేసి అది తీసేసిర్రనమాట. అది తీసేసి డైరెక్ట్ కమిషనే మనకి ఎవరైతే రిఫర్ చేస్తారో వాళ్ళకే డైరెక్ట్ కమిషన్ ఇంకా. ఆహా! ఓకే. ఇప్పుడు సపోజ్ నేను మీకు రిఫర్ చేశాను. అవును. మీ నుంచి మాకు కమిషన్ వస్తది. మీరు వేరే వాళ్ళకి రిఫర్ చేస్తే దాని ద్వారా నాకేం రాదు. జస్ట్ రాదు. మీకు రాదు. మీ వరకే ముందు వస్తది. ముందుంటుండే. ఓకే. ఇప్పుడు లేదు. తీసేసిర్రు. సో, డైరెక్ట్ కమిషన్ ఇప్పుడు మీకే వచ్చేస్తదనమాట. ఓకే. ఓకే. అదే ఒక డౌట్ హ్మ్. ఉండే. హ్మ్. ఎక్కడుంటారు బ్రదర్ మీరు? నేను పటాన్‌చెరు బ్రో, హైదరాబాద్. లాగిన్ పటాన్‌చెరు. అయ్యారా మీరు ఆల్రెడీ? యాక్చువల్‌గా నేను ఎప్పుడో ఆగస్ట్‌లో లాగిన్ అయ్యాను. ఆహా! అదే యూట్యూబ్‌లో చాలా మంది కామెంట్ చేస్తున్నారు భూమిక ద్వారా అనేసి. అవునవును. భూమిక ద్వారా ఎప్పుడో ఆగస్ట్‌లో జాయిన్ అయ్యాను. కానీ లాగిన్ అయిన తర్వాత తను అసలు సేమ్ రెస్పాండ్ లేదు. ఏం లేదు. హుహు. ఇలానే యూట్యూబ్‌లో చూస్తూ, చూస్తూ అలా ఇప్పటి వరకొచ్చాను. అసలు లేదంటే ఎప్పుడో కమిషన్స్ వస్తూ ఉండే. అవునా? ఇటు సైడ్ నేనిక్కడ మాదాపూర్‌లో ఉంటున్నాను. మాదాపూరా? ఓకే. ఓకే. ఎక్కడ మీది ప్రాపరు? మాది ప్రాపర్ వచ్చేసి గజ్వేల్. గజ్వేలా? ఆహా! ఓకే. ఆహ్, ఓకే. పల్లవి ప్రశాంత్, కేకేఆర్ గజ్వేల్. అదే తెలుసు. ఆ! ఒకవేళ మీరు గాని లేదంటే కొన్ని అక్షరాలు వస్తే కలుద్దాం అనేసి అనుకుంటున్నాను. అవునా? ఓకే. మీరు ఫ్రీ ఉంటే. హుహు. అటు సైడు ఎప్పుడన్నా వచ్చినప్పుడు అంటే ఇప్పుడు ఇంకేమైనా వర్క్ చేస్తారా బ్రదర్ మీరు? అయితే యాక్చువల్‌గా నేను ఊర్లో గజ్వేల్‌లో ఉన్నప్పుడు వర్క్ చేసేవాడిని. ఇగ ఆ! అక్కడ ఎన్ని రోజులనేసి ఇంకా ఊర్లో ఉంటా అనేసి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. ఆహా! జాబ్ కోసం అనేసి. హుహు. జాబ్ సెర్చ్ చేస్తూ ఇది కూడా ఇలా కంటిన్యూ చేస్తున్నాను. బట్ హుహు. ఇంకా రీసెంట్‌గానే ఇటు అన్నీ చూస్తున్నాను. అదే ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫేస్‌బుక్‌లో అన్నీ క్రియేట్ చేస్తూ ఉన్నాను. అదే. అంటే మన నార్మల్‌గా అంటే వర్క్ స్టార్ట్ చేసిర్రా? వర్క్ అర్థమైందా? అర్థమైంది. మీ అదే మిలియన్ ట్రాక్‌లో ట్రైనింగ్స్‌లో చూసి ఎన్ని సార్లు చూసినా అర్థం అవ్వలేదు. బట్ మీ హుహు. ట్రైనింగ్ చూసిన తర్వాత అర్థమైంది. నోట్ హ్మ్. డౌన్ చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాను. సూపర్. హ్మ్. అదే అందుకే కలుద్దాం అనేసి మాట్లాడదాం అనేసి కాల్ చేశాను. అదే. నేను డెఫినెట్‌లీ కలుస్తా బ్రదర్. నో ప్రాబ్లమ్. కలుస్తా. కలవడానికి ప్రాబ్లమ్ ఏం లేదు. అయితే యాహ్! ఇప్పుడు మీరు ఒకవేళ ఇన్ కేస్ వేరే అంటే ఇప్పుడు అక్కడ ఒక 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 సిటీ నుండి ఇంకో సిటీకొచ్చిర్రు కాబట్టి మీకు అవునవును. ఇన్ కేస్ వేరే ఇన్‌కమ్ జాబ్ ఏదైనా గానీ ఫ్రీ టైమ్‌లో జొమాటో, ర్యాపిడో ఏమన్నా ఇట్లా డ్రైవింగ్ లాంటివి ఏమైనా చేసుకుంటే గూడా చేసుకోండి. బట్ దాంతో పాటు ఎందుకంటే ఇన్‌కమ్ అయితే వస్తది దీంట్లో ప్రాబ్లమ్ ఏం లేదు. ఓకే. ఓకే. ఓకేనా? ఇన్‌కమ్ వస్తది. కానీ కానీ కొంచెం టైం పడుతుంది. టైం అంటే ఇగ మనం ఇంప్లిమెంటేషన్ చేసేదాన్ని బట్టే ఉంటదింకా. సో, మనం ఒక జాబ్ కోసం ఎట్లాగైతే వర్క్ జేస్తామో, సేమ్ అలానే జాబ్‌కి ఇప్పుడు 15,000 సాలరీ వస్తదంటే మనం 8 అవర్స్, 9 అవర్స్ ఒక డేలో కూర్చొని వర్క్ జేస్తాం గదా! షూర్‌గా అది సో, ఖచ్చితంగా. అదే ఇంప్లిమెంటేషన్ ఇక్కడ చెయ్యాలంతే. అక్కడేందంటే మనకు బాస్ ఉంటాడు, టీఎల్ ఉంటాడు, ప్రతి ఒక్కరు ఉంటారు. ఇక్కడ సేమ్. సేమ్. ఎవ్వరుండరు. సో, మనం అవునవును. ఇక్కడ మనం చాలా మంది ఏందంటే అడిగేటోడు ఎవ్వడుండడు కాబట్టి మన లైఫ్ ఇప్పుడు అవునవును. ఎగ్జాంపుల్‌గా ఆహ్, 9కి నీకు ఆఫీస్ అనుకో బ్రో. 9కి ఆఫీస్ అంటే నువ్వు పొద్దున్నే 7 గంటలకు పొద్దున్న ఎళ్లి లేస్తావు, ఫ్రెషప్ అయితావు. 8 అవును. కరెక్ట్. గంటలకల్లా 8 గంటలకు స్టార్ట్ అయితే 9:00 వరకు నువ్వు ఆఫీసెళ్తావు. కరెక్ట్. మళ్ళా 5:30 వరకు అక్కడికి అక్కడే నువ్వు ఉండి అక్కడెళ్ళినావంటే వాళ్ళ కోసం వర్క్ జేయాల్సిందే. అదే ఇప్పుడు మనం ఇది ఇక్కడ నిన్నెవ్వరు అడగరు. నువ్వు 9 కరెక్ట్. గంటలకు లేసినావా బ్రో, లేసినావా, ఆఫీస్‌కొచ్చినావా, లాగిన్ అయినవా, ఏంది ఇంక అంతే వర్క్ ఉంటది. జేయట్లేవా అని ఎవ్వరు అడగరు. సో, మన చేతిలోనే ఉంటది. షూర్. అదేమైతది ఇంకా కొంతమంది వర్క్ చెయ్యరు. ఇంక లేజీ అయిపోతుంటారు. అవునవును. 9 గంటలకు, 10 గంటలకు లేసి మనం ఏదో చేసుకోకుండా ఉండిపోయేసరికి ఏమైతే మనకు రిజల్ట్ రాదన్నమాట. అవునవును. అట్లా ఎఫెక్ట్ అయితది అంతే. కానీ ఇప్పుడు సిన్సియర్‌గా వర్క్ జేసుకుంటే నీకు రిజల్ట్ ఒస్తది. ప్రాబ్లమ్ ఏం లేదు. అవునవును. ఇప్పుడు జస్ట్ ఏం లేదు. లింక్ అయితే మన ఏదైతే ఉందో నేను సాఫ్ట్ స్కిల్స్ మాస్టర్‌లో ఎన్రోల్ అయ్యాను. హ్మ్. అది మా ఫ్రెండ్స్‌కి రిఫర్ చేసి జస్ట్ వాళ్ళు అందులో లాగిన్ అయ్యి హ్మ్. అమౌంట్ పే చేస్తే నాకు కమిషన్ వచ్చేస్తది. అంతే కదా హ్మ్. ప్రాసెస్? హ్మ్.
సరే సార్, ఓకే, అర్థమైంది. అంతే. ఇప్పుడు నేను ఇంకో రీసెంట్ గా నైట్ కూడా ఒక వీడియో అప్లోడ్ చేసిన, చూసిరా? అవును. చూడలే. అది ఇక నిన్న మొన్న కొంచెం బిజీ ఉండి నేను చూస్తాను చూడండి, ఇప్పుడు. ఏదైనా డౌట్స్ ఉంటే కూడా ఆల్మోస్ట్ ఏం లేదు. ఇప్పుడు సేమ్ స్టార్టింగ్ ఒకటి బ్రదర్, నేను ఏదైనా మనం సెల్ఫ్ లెర్నింగ్ చేసుకోవాలి. అవునవును. ఓకే. ఓకేనా? ఎవరు మనకి ఇది చేసుకో అది చేసుకో అని ఎవ్వరు చెప్పరు. ఒకవేళ ఏది అంతే చేసినా అండి. కూడా మన ఇన్వాల్వ్మెంట్ అయితే ఖచ్చితంగా ఉండాలి కదా, నేర్చుకొని ఏదో మన ఒకటి చేస్తేనే. మనకి ఇంట్రెస్ట్ ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాం. మన ఇన్వాల్వ్మెంట్, మన ఇంట్రెస్ట్ లేకుండా ఏది జరగదు. యాక్చువల్‌గా నేను వెస్టేజ్ కూడా చేశాను. అవునా? వెస్టేజ్ చేశాను గానీ ఇప్పుడు స్టార్టింగ్‌లో బాగానే నడిచింది బిజినెస్. ఉమ్, తర్వాత ఇప్పుడు ఎవరిని అడిగినా గానీ హై క్వాలిటీ ప్రొడక్ట్ ఏమో గానీ మనకి ప్రొడక్ట్ వాడుతున్నామా లేదా బయట స్టోర్ నుంచి అనుకుంటున్నాను అంతే. వెస్టేజ్ గురించి తెలుసు కదా బ్రదర్. అవునవును తెలుసు. స్టార్టింగ్‌లో మంచిగా నడిచింది. ఇప్పుడు ఇగ ఎవరు తీసుకుంటలేరు. ప్రైస్ ఎక్కువుందనేసి. అదే అదే బ్రో, అది అవన్నీ ఓకే. జరుగుతూనే ఉంటాయి బ్రో. ఓకేనా? అవునవును. అన్ని హ్మ్. ఇప్పుడు అంటే నడుస్తుంది నడవదు అనేది ఎప్పుడు మ్యాటరే కాదు. ఇప్పుడు మనము, మనం మూవ్ అవుతా ఉండాలి. ఇప్పుడు నువ్వు అఫిలియేట్ మార్కెటింగ్ ప్లాన్ చెప్పినావు, 1300 సాఫ్ట్ స్కిల్స్ తో ఒక పర్సన్ కి లాగిన్ అవ్వమని చెప్తే ఈచ్ రిఫరల్ కి 1000 వస్తుంది. దీనికి రిజెక్షన్ చేస్తాడు. అవును. అర్థమవుతుందా? అవునవును. ఖచ్చితంగా. ఇప్పుడు 11,000 పెట్టి డేటా సైన్స్ తీసుకో, ఈచ్ రిఫరల్ కి నీకు 9,000 కమిషన్ వస్తుంది అంటే రిజెక్ట్ చేస్తాడు. ఏ వద్దు, అంత డబ్బులు పెద్ద లేవు. అమౌంట్. అంటే నార్మల్ గా చేస్తాడు. అదే. అంటే ఇప్పుడు అదే మరి వేరే పర్సన్ కూడా పెట్టి బ్యాగ్స్ తీసుకున్నాం, బ్యాగ్స్ బ్యాగ్స్ తీసుకోమన్నా రెండు. ఇప్పుడు మనం ఇప్పుడు అంటే ఇప్పుడు డేటా సైన్స్ రికమెండ్ చేసిన చెప్తే కూడా దానికి రిజెక్ట్ చేస్తాడు. అదే కొందరు అగైన్ యాక్సెప్ట్ చేస్తారు. తీసుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు చిన్నది చెప్తే కూడా కొంతమంది అంటే రిజెక్ట్ చేసేస్తారు. లాస్ట్ కి పర్సనల్ లెర్నింగ్ 600 తో లాగినవు, నీకు ఈచ్ రిఫరల్ కి 400 500 వస్తా అంటే కూడా రిజెక్ట్ చేస్తాడు. అంటే ఖచ్చితంగా. ఇప్పుడు ఏంటిదంటే మనం నువ్వు ఏ విధంగా చెప్పినా గానీ వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. ఇన్ కేసు ఇప్పుడు నువ్వు అఫిలియేట్ మార్కెటింగ్ ప్లాన్ దగ్గర వెస్టేజ్ ప్లాన్ అన్న ఊహించుకో, ఏదైనా ఏది చెప్పినా సరే రిజెక్షన్స్ చేస్తారు. చేస్తారు ఖచ్చితంగా. సో మనము దాన్ని ఇప్పుడు అదే నేర్చుకోవాల్సింది. మనం ఇక్కడ ఏ దానికైనా రిజెక్షన్ వస్తాయి. ఇప్పుడు నువ్వు 100 మందికి చెప్తే 100 మంది నీకు ఎస్ అన్నారు. అవును. కరెక్టే అది. అది అంటే అంటే కామన్‌గా జరుగుతూనే ఉంటాయి. ఎగ్జాంపుల్ నువ్వు ఒక 100 మెంబర్స్ అప్రోచ్ అవుతే అందులో ఒక 2 పీపుల్ మాత్రమే అట్ ద మనకి టైం స్టార్టింగ్ లోనే అంటే చెప్పగానే లాగిన వాళ్ళు ఒక 5% ఉంటారు అంతే. అవునవును. ఓకే. ఈ అర్థమైంది. డే మొత్తంలో 100 పీపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అదే. ఖచ్చితంగా అంతే వస్తారని కాదు, ఎక్కువ కూడా వస్తారు. రైట్. అయితే అట్లుంటారు. సో రిమైనింగ్ అంతా కూడా 100 అవుట్ ఆఫ్ 100 ఎట్లా అవుతుంది అని అంటే, సో మనకి ఇప్పుడు మనం ఇప్పుడు నీకు ఇట్లా చెప్తున్నాం కదా, అవునవును. ఆ పర్సన్ కి మనం చెప్పే విధానంలో ఉంటుంది అనమాట. యాహ్! అవును. కరెక్ట్. అంతే అనమాట, అదే సేల్స్. రిఫర్ చేయడం అన్న ఇప్పుడు ఈజీగా అయిపోతారు అనమాట. ఇప్పుడు నీకు 10 మంది అప్రోచ్ అయ్యారు, 10 మంది అప్రోచ్ అయితే ఒక పర్సన్ ఒక 2 డేస్ తర్వాత లాగిన, రిమైనింగ్ 9 పీపుల్ ఇవేవో రీజన్స్ చెప్తూ వస్తుంటారు. డౌట్స్ ఉంటాయి వాళ్ళకి, అన్ని క్లారిఫై చేసిన తర్వాత సో ఇన్ కేస్ వాళ్ళకి ఏదైనా ఉంటే క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం అనుకో, వాళ్ళు లాగిన్ ఈజీగా. ఎవరైనా లాగిన్ అయిపోతారు. అవునవును. అదే ఇప్పుడు అంటే యాక్చువల్‌గా ఇప్పుడు సేమ్ మన మిలియనేర్ ట్రాక్ ఎట్లా ఉందో సేమ్ బీస్ గురుకులు కూడా అదేనా సేమ్? అన్ని అంతే, అన్ని అంతే. ఓకే. ఓకే. ఉమ్. అదే ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా మంది బీస్ గురుకుల వల్లే చేస్తారు. మన మిలియనేర్ ట్రాక్ తక్కువ. అందుకే డౌట్ అంటే వచ్చింది. వాళ్ళకి తెలియని విషయాలు ఏంటంటే, ఇప్పుడు దీంట్లోనే కమిషన్ ప్లస్ నీకు కోర్స్ డీటెయిల్స్ అన్ని చూసుకుంటే మిలియన్ ట్రాక్ లోనే బెస్ట్ ఉంటుంది. అవునా? బీస్ గురుకుల కన్నా మిలియనేర్ ట్రాక్ బెటర్ అంటారా? బెస్ట్ ఉంటుంది. ఎందుకంటే నీకు కమిషన్ వైజ్ చూసుకున్నా ఎక్కువ ఈ మిలియనర్ ట్రాక్ లోనే ఉంటుంది. కోర్స్ వైజ్ ఆ! గా చూసుకుంటే కూడా కంటెంట్ ఈ తక్కువనే ఉంటది. మిలియనర్ ట్రాక్ లోనే ఉంటుంది. ఆహా! ఓకే. ఓకే. ఓకేనా? ఏదైనా ఓకే. ఒకటే బ్రదర్, మనము జెన్యున్ గా వర్క్ చేసుకోవాలి. అవునవును. ఇప్పుడు ఏంటంటే ఈరోజు ఇప్పుడు నువ్వు రెగ్యులర్ గా ఈ పొద్దున్న లేచిన నుంచి ఇప్పుడు నువ్వు ఒక కిరాణా షాప్ పెట్టినావు, షాప్ పెట్టినావు అనుకో, పొద్దున్న లేచి నేను ఎవరన్నా మీ ఇంట్లో చెప్తారా, అరే లేవు లేచి పోయి స్నానం చేసుకొని పోయి షాప్ లేదు. ఓపెన్ చేయమని చెప్తారా? చెప్పరు. అస్సలకి నీ మనకి అంతలో నువ్వే లేస్తావు, షట్టర్ ఓపెన్ చేస్తావు, పూజ చేసుకుంటావు, సాయంత్రం దాకా కూర్చుంటావు. ఎంత పొద్దున కరెక్ట్. ఓపెన్ చేస్తే అంత గిరాకీ అవుతుంది, ఎంత లేట్ వరకు ఉంటే అంత గిరాకీ అవుతుంది కదా. సేమ్ ఇది కూడా అంతే, మనకు ఎవరు చెప్పరు, మనమే చేసుకోవాలన్నమాట. మనమే నేర్చుకుంటూ మనమే సేమ్ మనమే మనమైతే డైలీ చేసుకోవాలి. చేసుకోవాలి. మనమే డైలీ చేసుకుంటే నీకు రిజల్ట్ అనేది ఎవ్రీడే నువ్వు వర్క్ చేసుకుంటున్నావు అనుకో, ఇట్లా కొత్త అవునవును. మందిని అప్రోచ్ అవ్వడము, వాళ్ళతో మాట్లాడడము, మెసేజ్ చేయడం, వాళ్ళకి వర్క్ వీడియో షేర్ చేయడం, ఏదైనా డౌట్స్ ఉంటే అవునవును. కాల్ చేయండి అని చెప్పేసి
క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇస్తే వాళ్ళు ఇప్పుడు నువ్వు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు నిన్ను ఎందుకు మిస్ చేసుకుంటారు. సో ఈ పర్సన్ నాకు కొంచెం చెప్పింది కదా, ఇంకేమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకుంటా అని వాళ్ళు అగైన్ నిన్ను కాల్ బ్యాక్ చేసి మాట్లాడతారు. సేమ్ సేమ్ అంతే. అవును మాట్లాడి నీతో లాగిన్ అవుతారు. అట్లా జరుగుతుంది అనమాట. అవునవును అంతే. అంతే. సో ఇది మనం రెగ్యులర్ గా చేసుకోవాలి. ఇప్పుడు మనం జాబ్ కి ఎట్లా అయితే రెగ్యులర్ గా వెళ్తామో ఈ వర్క్ కూడా అట్లానే తీసుకోవాలి. దీంట్లో కూడా అది ఆ, దాని మన అయితే లైఫ్ లో ఒక పార్ట్ అనేసి అనుకుంటూ అంతే. చేసుకుంటే బాగుంటుంది. ఓకే. చాలా మందికి ఇది తెలియదు. ఏదో అవునవును. రాగానే ఇక మొత్తం బయట 30 ఏళ్ళ 40 ఏళ్ళ జీవితం ఒకటేసారి రావాలండి. నెట్వర్క్ అయినా ఈ సేల్స్ అఫిలియేట్ ఏదైనా మార్కెట్ కానీ అసలు రెగ్యులర్ గా చేస్తూనే ఉండాలి. చేస్తూనే ఉంటే ఏంటంటే మనకి రిజల్ట్ ఉంటుంది. స్టార్టింగ్ లో కొంచెం అవునవును ఇట్లా తెలియదు కాబట్టి కొంచెం ఇట్లా టఫ్ సిచ్యువేషన్స్ వస్తాయి. టఫ్ అంటే టఫ్ ఏం కాదు, తెలియదు మనకు అవి సిచ్యువేషన్స్. సేమ్. టఫ్ ఏం కాదు, ఇప్పుడు మనకు నాకు నాలెడ్జ్ లేక టఫ్ అనిపిస్తాయి. ఇప్పుడు నాకు తెలియక నేను చెప్తున్నా, నాకు ఆగస్ట్ లో లాగిన్ అయ్యాను. తెలియక ఇప్పుడు ఫిబ్రవరి దాకా ఉంటాను. నాకు ఇలా తెలిస్తే సేమ్ ఇలాగనే ఉమ్, కంటెంట్ క్రియేట్ చేసేవాడిని లైక్ దట్. అట్లా ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి ఇప్పుడు నువ్వు కొంచెం ఇది ఇంప్లిమెంటేషన్ చేసినావు అనుకో, తర్వాత నువ్వు ఒక 1 2 3 months తర్వాత నువ్వు మంచి రిజల్ట్ అనేది ఇప్పుడు దీంట్లో కొంచెం ఇంప్రూవ్ అయ్యి ఒక ఎక్స్పర్ట్ లాగా ఫీల్ అయిపోతావు. అంటే ఒక ఎక్స్పర్ట్ అయిపోతావు డెఫినెట్లీ. అంతే అంతే. మీరు చెప్పారు కదా సేమ్, ఆడుతూ పాడుతూ పని చేసుకోవచ్చు ఇందులో అని. అంతే సేమ్ సింపుల్ గా. లైక్ దట్ అట్లా. కానీ అవన్నీ ఆలోచిస్తే ఒకటే అర్థం కాదు బ్రదర్. ఆ అమ్మాయి లాగిన్ అయిన తర్వాత అసలు వర్క్ డీటెయిల్స్ చెప్పకుండా ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అని చిన్న డౌట్. దాని వల్లనే అందరూ ఫేక్ అనుకుంటారు, మోసపోయిన అనుకుంటారు. దీని వల్లనే ఇలాంటి వల్లనే చాలా మంది నమ్మరు కదా. అదే కరెక్టే. కానీ ఇప్పుడు సరే అక్కడ వాళ్ళు వర్క్ ప్లాన్ షేర్ చేస్తారు బ్రదర్, వాళ్ళది ఏముంది. ఇప్పుడు వర్క్ ప్లాన్ షేర్ చేసినప్పుడు వర్క్ ప్రజెంటేషన్ మనం క్లియర్ గా వినాలి. సో మనం లాగిన్ అవుతున్నాం, ఈచ్ కోర్స్ కి రిఫర్ చేస్తా అంటే ప్రమోట్ చేస్తే ఇన్కమ్ వస్తుంది. సో చాలా మంది ఏంటంటే వర్క్ ప్లాన్ క్లారిటీ లేకుండా వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి కదా, సరే మనం కూడా లాగిన్ అయితే డబ్బులు వస్తాయేమో అనుకుంటారు. అంతే. ఓకేనా, ఏంటి ఎలా చేయాలని అట్లీస్ట్ మరి బిఫోర్ లాగిన్ అయ్యేటప్పుడు ఒకసారి కాల్ చేసి మాట్లాడొచ్చు కదా, వర్క్ ఎలా చేయాలి ఏంటి అనేది. చెయ్యరు. అది మన మిస్టేకే కాదు తెలుసా. కాదు, నేను నేను చేశాను. కాల్ చేస్తే మెసేజ్ కి రిప్లై ఇవ్వలేదు. అదే అటెండ్ అవ్వలేదు. ఓన్లీ వాట్సాప్ మెసేజ్ కి రిప్లై ఇస్తారు. మరి అట్లా అనుకున్నప్పుడు జనరల్ గా ఇప్పుడు ఇక ఏదైనా మనకేంటంటే అమౌంట్ వస్తుందేమో, మేబీ ఎట్లా వస్తుందేమో అని చెప్పి మనం ఆశపడతాం కదా. అంత బిజీగా అయినాడు. ఇప్పుడు నీకు మరి కాల్ ఆన్సర్ చేయట్లేదు, ఓన్లీ వాట్సాప్ మెసేజ్ రిప్లై ఇస్తాడు. జెన్యునా కాదని చెప్పేసి మనకు ఒక డౌట్ రావాలి కదా, మరి మనకు రాదు. కరెక్ట్. అది మన మిస్టేకే, వాళ్ళదేం కాదు. సేమ్ స్టార్టింగ్ నాకైతే మార్కెటింగ్ గురించి ఐడియా ఉంది. సేమ్ స్టార్టింగ్ నేను కూడా నువ్వు ఫేస్ చేసిన సిచ్యువేషన్ ఫేస్ చేసిన. కానీ నేను అయ్యా నాకు వీళ్ళు వర్క్ ఏం చెప్పట్లేరు అని చెప్పేసి నేను ఏం ఆగిపోలే. ఇట్లా టూ టైప్స్ ఆఫ్ పీపుల్. ఇట్లా ఒక పర్సన్ ఏం చేస్తాడు అంటే ఇట్లా 100లో 95 మంది 2 3 ఉంటారు ఇట్లా, అరే ఈ వర్క్ ఎట్లా చేయాలి ఏంటి అని చెప్పేసి తెలియని తెలుసుకొని వర్క్ స్టార్ట్ చేయాలి అంతే. ఇప్పుడు నాకు ఎవ్వరు లేరు బ్రో. నేను సేమ్ స్టార్టింగ్ లాగిన్ అయిన తర్వాత నాకు ఫర్దర్ ఏం రెస్పాన్స్ లేదు తెలుసా. అవునా, చెప్పారు మీరు సో నేనేం సైలెంట్ గా లేను కదా. సో నేను కంప్లీట్ గా తెలుసుకున్నా. అంటే మనకు వర్క్ ఇప్పుడు రిఫర్ చేస్తే వస్తుందని తెలుసు, కానీ ఎంతవరకు మన ఫ్రెండ్స్ ని మన ఫ్యామిలీ మెంబర్స్ ని ఎంతవరకు అంటే చాలా మంది స్ట్రక్ అయ్యేది ఒక కొత్త పర్సన్ చెప్పినప్పుడు ఇట్లా ఫ్రెండ్స్ ని రిఫర్ చేయాలా ఫ్యామిలీ మెంబర్స్ రిఫర్ చేయాలా అనే క్వశ్చన్లు ఉంటారు. రాదు. సో ఆన్లైన్ లో అవుట్ ఆఫ్ ద పీపుల్ మన ఫ్యామిలీ సైడ్ నుంచి కాకుండా తెలిసిన నోన్ పీపుల్ కాకుండా అన్నోన్ పీపుల్ మనకి ఎట్లా అప్రోచ్ అవుతారు, సో వాళ్ళకి వచ్చినా కూడా ఫర్దర్ మనం ఎట్లా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, వాళ్ళకి ఎలా గైడెన్స్ ఇవ్వాలని మొత్తం అట్లా అంటే గైడెన్స్ ఇస్తాము. సో వాళ్ళు ఎట్లా అప్రోచ్ అవుతారు, ఏం చేయాలని మొత్తం అన్ని వీడియోస్ అవి చూసే మనం ఇంప్లిమెంటేషన్. అరే నన్ను జాయిన్ చేసినాడు, నన్ను గైడెన్స్ ఇవ్వలేడు, నాకు కాల్ రెస్పాండ్ ఇవ్వలేడు అని నేను కూర్చుంటే ఇక నేను సైలెంట్ ఉంటే ఆడికే ఆగిపోతుంది కదా అది. అక్కడికే అయిపోతుంది. మళ్ళీ ఫర్దర్ గా మూవ్ అనేసి ఏం కాదు ఇక. అట్లా. ఓకేనా, అర్థమైంది. చేసుకోండి, మంచిగానే ఉంటది. అంటే బాగుంటది బ్రదర్, ఏదైనా బాగుంటది. మనం జెన్యున్ ఇప్పుడు చేసుకోకుండా మనం పని చేయకుండా డబ్బులు వస్తాయి అనుకునేది అసలు అది అట్లాంటివి నమ్మొద్దు. ఓకేనా, మనం నేర్చుకొని చేస్తేనే డబ్బులు వస్తాయి అనేది జెన్యున్ ఉంటాయి, చేసేసుకోవాలి. ఇప్పుడు మనం కోర్సెస్ ఇవన్నీ కూడా మనకి హెల్ప్ఫుల్ కోర్సెస్ అన్ని కూడా. ఇప్పుడు మనం ఎన్నో డబ్బులు కాలేజ్కి దానికి దీనికి పెట్టినాం, అయినా సరే ఏం లాభం చెప్పు. ఇప్పుడు లాస్ట్కి వస్తే కరెక్ట్ జాబ్ దొరకదు. ఒకవేళ జాబ్ దొరికితే నచ్చిన శాలరీ ఉండదు.
సేమ్ ఇక అన్సాటిస్ఫాక్షన్ లైఫ్ అంతే ఇక. మరి ఇంకా ఏదో ఒకటి ఇప్పుడు ఇట్లా చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు జాబ్ చేస్తున్న వాళ్ళకంటే ఇప్పుడు ఏదో ఒకటి ఇట్లా యూట్యూబర్స్, డిజిటల్ క్రియేటర్స్ ఎక్కువ ఇన్కమ్ తీసుకుంటున్నారు ఇప్పుడు బిజినెస్ చేసుకునే వాళ్ళు. అవునవును. ఎందుకంటే సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు కొన్నిట్లలో. అట్లీస్ట్ ఇప్పుడు అవును. ఇట్లాంటి వాళ్ళు చిన్న బిజినెస్ అంటే నాట్ ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్, ఏదైనా సైడ్ బిజినెస్ పెట్టుకున్నా కూడా దాంట్లో ఒక సాటిస్ఫాక్షన్ ఉంది అన్న తృప్తితో ఇది చేసుకుంటున్నారు అనమాట. వాడు ఇచ్చే యా. డబ్బుల కోసం మనం పొద్దంతా వాడి దగ్గర వర్క్ సేమ్. చేసుకొని అది మళ్ళీ మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు, శాలరీ ఉండదు. ఎందుకు సేమ్. మొత్తం ఇప్పుడు ఒక కాల్ మాట్లాడాలన్నా ఫ్రీడమ్ ఉండదు. అవును ఏదైనా అసలు పని ఉంటే లీవ్ బిజీగా. తీసుకోవాలన్నా మనకి ఇచ్చే 15,000కు ఇన్ని ఇబ్బందులు పడాలా అని ఆలోచన వస్తుంది. 15,000 కన్నా. అవును అన్ని ఎక్స్పీరియన్స్ చేసినావు. అది యా యా ఓకే. టచ్ లో ఉండండి, ఓకేనా? నేను ఇది ఇది మీ నైట్ ఒక ఆల్టర్నేట్ వీడియో. నంబర్. ఇది మీ ఆల్టర్నేట్ నంబరా? ఆల్రెడీ నేను మీ వాట్సాప్ లో అవునవును, ఇది అవును వాట్సాప్ లో మెసేజ్, ఇది రెండు వాడిన నేను. అంటే ఇది యాక్చువల్ గా నంబర్ పర్సనల్ యూస్ కి, ఇంకా యూట్యూబ్ లో పెట్టినా కాబట్టి రెండు వాడతాను నేను, అట్లేం లేదు. ఓకే ఓకే. ఇది మీ పర్సనల్ చేసుకుంటా. లే అదే పర్సనల్ అందరికి, అంటే స్టార్టింగ్ నుంచి ఒక 10 years నుంచి ఇంకో నంబర్ కి మెసేజ్ చేస్తారు కదా, ఆ నంబరే యూజ్ చేస్తా. ఇది కాల్స్ కి వాడదామని చెప్పేసి అంటే రెండు వాడతా, బట్ ఇది ఓకే కాల్స్ కి యూజ్ చేద్దామని పెట్టుకున్నాను అనమాట. ఓకే ఓకే బ్రదర్, నేను సేవ్ చేసుకుంటాను ఇది కూడా. ఓకే ఓకే. అంటే దేనికంటే ఇప్పుడు ఇట్లా మనం ఇట్లా ఏదైనా కమ్యూనికేషన్ జరిగితే చాలా మందికి, అంటే మార్కెటింగ్ లో మంచి డబ్బు అర్న్ చేసుకోవచ్చు బ్రదర్. అవునవును కరెక్ట్. అయితే అదే మన చాలా మందికి తెలియదు ఎలా మాట్లాడాలి ఏంటి అనేది తెలియదు. సో ఇది ఇంకా నేను ఏంటంటే ఒక వేరే మొబైల్ వేసి ఇట్లా కాల్స్ అన్ని ఎవ్రీథింగ్, ఏదైనా డౌట్స్ ఇట్లా కాల్ రికార్డ్ అవుతాయి. సో అవి ఓకే యూట్యూబ్ లో పెడదాం అనుకుంటున్నా. ఓకే ఓకే. ఎవరన్నా తెలియని వాళ్ళు "అరే, ఇట్లా మాట్లాడాలని ఒక ఐడియా వస్తుంది అనమాట వాళ్ళకి కూడా. అప్పుడు వాళ్ళకి కూడా సేల్స్ ఈజీగా ఇంప్రూవ్ అవుతాయి. కరెక్ట్ కరెక్ట్, అది బెటర్ ఆప్షన్. అందుకని రెండు సరే యూజ్ చేస్తా అట్లా. ఓకే ఓకే. ఓకేనా బ్రో? ఓకే బ్రదర్, థ్యాంక్స్ వెరీ థ్యాంక్స్. చూడండి, నైట్ ఒక వీడియో పెట్టినా చూడండి. 2 videos ఉంటాయి. అఫిలియేట్ మార్కెటింగ్ ఒకటి, ఒకసారి క్లారిటీ వస్తుంది మీకు, అండ్ ట్రైనింగ్ గురించి ఒక వీడియో ఉంటుంది. చూడండి, ఓకే డెఫినెట్లీ మీరు వర్క్ స్టార్ట్ చేస్తారు. 100% అష్యూరెన్స్ ఇస్తాను నేను. ఓకే ఆ రెండు షూర్ గా వీడియోస్ మీ చూడండి, ఒక వీడియోస్ 2 hours చూసే టైం నేను ఇంకా. చేసి ఖచ్చితంగా మీరు ఈ వీక్ లో ఇప్పటివరకు సేల్స్ కంప్లీట్ అవ్వకపోతే కూడా సేల్స్ అవుతాయి. ఓకే ఓకే షూర్ గా ఓకేనా? చేస్తాను. ఓకే ఓకే ఒకవేళ బ్రదర్. మీరు ఇటు సైడ్ వస్తే కానీ, లేదంటే అటు సైడ్ వస్తా కానీ కొంచెం టచ్ లో ఉండండి, మాట్లాడతా కలుద్దాం. షూర్ బ్రదర్, డెఫినెట్లీ. ఎక్కడ ఓకే. మాదాపూర్ ఎక్కడ ఉండేది? మాదాపూర్ ఎట్ సైడ్ హాస్టలా లేకపోతే ఎవరైనా రిలేటివ్ ఫ్రెండ్స్ రూమ్? ఇక నేను మా కజిన్ ఇద్దరం రూమ్ రెంట్ ఉంటాం ఇక్కడే, మాదాపూర్ హైటెక్ సిటీ, అదే మన దుర్గంచెరు మెట్రో ఏరియా ఇటు సైడ్. దుర్గం చెరువు మెట్రో ఏరియాలో ఉన్నారా? మంచి కాస్ట్లీ ఏరియాలో ఉన్నారు అటు సైడ్ మరి. ఇక ఉన్నాం, ఇక తప్పదు. అతనికి మా కజిన్ కి జాబ్ అక్కడే ఉంది. ఆహా, అందుకే కొంచెం దగ్గర ఉందనేసి అదే అదే. ఓకే బ్రదర్ మరి. ఓకే బ్రదర్, మీట్ అయిదాం అటు సైడ్ వచ్చినప్పుడు కాల్ చేస్తాను, ఓకేనా? యా షూర్, తప్పకుండా. ఓకే బ్రో.